హాయ్ గైస్, ఈరోజు మనం సాస్ స్టేట్మెంట్స్ గురించి తెలుసుకుందాం. సాస్ స్టేట్మెంట్స్ అనేవి డేటాను ఫిల్టర్ చేయడానికి యూజ్ చేస్తాం. ఫిల్టర్ అనగా ఆల్రెడీ ఉన్న డేటా నుంచి మనకు కావలసిన డేటాను సపరేట్ చేయడాన్ని మనం ఫిల్టర్ అని అంటాం. సాస్ స్టేట్మెంట్స్ అనేవి రెండు రకాలు. అందులో మొదటిది ఇఫ్ స్టేట్మెంట్, రెండవది వేర్ స్టేట్మెంట్. ఫస్ట్ ఇఫ్ స్టేట్మెంట్ గురించి చూద్దాం. ఓకే, ఇప్పుడు ఇఫ్ స్టేట్మెంట్స్ని గురించి తెలుసుకోవడానికి మనం ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ తీసుకుందాము. అది సాస్ హెల్ప్ డాట్ క్లాస్లో నుంచి మనము ఆ ఎగ్జాంపుల్ తీసుకుందాము. దానికి కోడ్ వచ్చేసి డాటా డెమో. నేను ఆ డాటా సెట్కి డెమో అనే నేమ్ ఇస్తున్నాను. సెట్ సాస్ హెల్ప్ డాట్ క్లాస్. ఓకే, ఇప్పుడు దీన్ని మనం రన్ చేస్తున్నాము. డాటా సెట్ని ఓపెన్ చేసే కంటే ముందు మనం చేయాల్సింది లాగ్ చెక్ అనేది క్లియర్గా ఉంది. ఓకే, ఇప్పుడు మనం డాటా సెట్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ మనకు ఒక క్లాస్ అనే డాటా సెట్ ఉంది. ఇందులో వేరియబుల్స్ వచ్చేసి నేమ్, సెక్స్, ఏజ్, హైట్, వెయిట్ అనే వేరియబుల్స్ ఉన్నవి. ఇప్పుడు ఇందులో నుంచి నాకు కావాల్సిన డాటాను సపరేట్ చేస్తాను. ఎట్లా అంటే ఇక్కడ స్టూడెంట్స్ వచ్చేసి మేల్ స్టూడెంట్స్ ఉన్నారు, ఫీమేల్ స్టూడెంట్స్ ఉన్నారు. నాకు ఇందులో నుంచి ఓన్లీ మేల్ స్టూడెంట్స్ని సపరేట్ చేయాలనుకుంటున్నా, మేల్ స్టూడెంట్ని ఫిల్టర్ చేయాలనుకుంటున్నా. దానికి ఇఫ్ స్టేట్మెంట్స్ అనేది యూజ్ చేస్తాము. గాట్ ఇట్. ఇప్పుడు దానికి కోడ్ వచ్చేసి ఫిల్టర్ ఇన్ వన్ వేరియబుల్ డాటా డెమో 1. నేను ఆ డాటా సెట్కు డెమో 1 అనే నేమ్ ఇస్తున్నాను. ఓకే, సెట్ డెమో ఇఫ్ సెక్స్ ఈక్వల్స్ టు ఎం. ఇట్లా మనము ఓన్లీ సెక్స్లో నాకు ఎం మాత్రమే కావాలి అనే కండిషన్ ద్వారా మనం డాటాను ఫిల్టర్ యూజ్ చేస్తున్నాము ఈ స్టేట్మెంట్స్ని యూజ్ చేసి. ఓకే, మనం ఇప్పుడు ఈ కోడ్ను రన్ చేస్తున్నాం. ఓపెన్ చేసే కంటే ముందు లాగ్ క్లియర్గా ఉంది. డెమో 1 అనే డాటా సెట్ నేము. ఇప్పుడు మనకు ఇక్కడ ఓన్లీ సెక్స్ ఈక్వల్స్ టు ఎం మాత్రమే వచ్చినది. నాకు కావాల్సిన డేటా ఏంటిది? సెక్స్ ఈక్వల్స్ టు ఎం. నేను దానిని సపరేట్ చేశాను. ఓకే, ఇదే విధంగా మనం ఒకటే ఇఫ్ స్టేట్మెంట్స్లో మోర్ దెన్ వన్, ఒకటి కంటే ఎక్కువ వేరియబుల్స్ని కూడా మనం అందులో ఉన్న అబ్జర్వేషన్ని మనం సపరేట్ చేయొచ్చు. అది ఎలా అంటే దానికి కోడ్ ఫిల్టర్ ఇన్ 2 వేరియబుల్స్ డాటా డెమో 2. నేను దానికి డాటా సెట్కి డెమో 2 అనే నేమ్ ఇస్తున్నాను. సెట్ డెమో సెక్స్ ఈక్వల్స్ టు ఎం అండ్ అనే కండిషన్ని మనం ఇక్కడ యూజ్ చేస్తాము. అండ్ ఏజ్ ఈక్వల్స్ టు 12. దీని అర్థం ఏంటంటే నాకు మేల్ స్టూడెంట్స్లో 12 ఏజ్ ఉన్న స్టూడెంట్స్ మాత్రమే కావాలి. ఓకే, ఇప్పుడు దీన్ని రన్ చేద్దాము. డాటా సెట్ ఓపెన్ చేసే కంటే ముందు లాగ్ అనేది క్లియర్గా ఉంది. డెమో 2. ఓకే, డెమో 2ను ఓపెన్ చేసి చూడగా ఓన్లీ ఏజ్ ఈక్వల్స్ టు 12 ఉన్నారు, సెక్స్ ఈక్వల్స్ టు ఎం ఉన్నారు. ఓకే, ఇదే విధంగా మనము ఒకటే ఇఫ్ స్టేట్మెంట్లో, ఇక్కడ మనం ఒకటే ఇఫ్ స్టేట్మెంట్ రాసాము. ఒకటే ఇఫ్ స్టేట్మెంట్లో ఒకటి కంటే ఎక్కువ వేరియబుల్స్లోని అబ్జర్వేషన్ని మనం ఫిల్టర్ చేయవచ్చు. ఇప్పుడు మోర్ దెన్ 2 వేరియబుల్స్లో ఎలా చేయాలి దానికి మనం కోడ్ రాద్దాం. ఫిల్టర్ ఇన్ మోర్ దెన్ 1 వేరియబుల్ డాటా డెమో 3. నేను ఆ డాటా సెట్కి డెమో 3 అనే నేమ్ ఇచ్చాను. సెట్ డెమో ఇఫ్ సెక్స్ ఈక్వల్స్ టు ఎం, మనం ఇచ్చిన ఫస్ట్ ఫిల్టర్ కండిషన్, అండ్ ఏజ్ ఈక్వల్స్ టు 12 అండ్ హైట్ గ్రేటర్ దెన్ 50. ఇదే విధంగా ఒకటే ఇఫ్ స్టేట్మెంట్స్లో బై యూజింగ్ అండ్, అర్థమైంది కదా, అండ్ని యూజ్ చేసి మనం ఎన్ని ఫిల్టర్ కండిషన్స్ అయినా ఒక డాటా సెట్ లోపల అప్లై చేయొచ్చు. ఇప్పుడు ఈ డాటా సెట్ని రన్ చేద్దాం. ఓకే, ఇక్కడ మనకి డాటా డెమో 3 అనే డాటా సెట్ వచ్చింది. ఇక్కడ చూడండి ఏజ్ ఈక్వల్స్ టు 12 అండ్ హైట్ వచ్చేసి గ్రేటర్ దెన్ 50 ఉంది. ఓకే, అర్థమైంది కదా. మనకి ఫస్ట్ డాటా సెట్ వచ్చేసి ఇది డెమో. ఇక్కడ మనకి సెక్స్లో మేల్స్ ఉన్నారు, ఫీమేల్స్ ఉన్నారు, ఏజ్లో 14, 13, 12 ఇట్లా మనకు విధంగా ఉన్నారు. ఫస్ట్ ఇందులో నుంచి మనం ఓన్లీ సెక్స్ ఈక్వల్స్ టు ఎం అనే ఫిల్టర్ కండిషన్ని అప్లై చేయడం ద్వారా మనకు ఓన్లీ సెక్స్ ఈక్వల్స్ టు ఎం అనే డాటా వచ్చింది మనకి.
నెక్స్ట్ ఏజ్ ఈక్వల్స్ టు 12 సెక్స్ ఈక్వల్స్ టు ఎం ఇచ్చినప్పుడు మనకి డేటా సెట్ వచ్చింది. అండ్ 3 ఫిల్టర్ కండిషన్స్ అప్లై చేసినాం. ఇక్కడ సెక్స్ ఈక్వల్స్ టు ఎం, ఏజ్ ఈక్వల్స్ టు 12, హైట్ గ్రేటర్ దెన్ 50. ఈ విధంగా మనం ఒకటే డేటా సెట్ని మనకు కావాల్సిన డేటాను సపరేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇఫ్ స్టేట్మెంట్ని యూజ్ చేసి మనం ఒక కొత్త వేరియబుల్ని కూడా క్రియేట్ చేయొచ్చు. ఇప్పటి వరకు మనం ఎలాంటి కొత్త వేరియబుల్స్ని క్రియేట్ చేయలేదు. ఆల్రెడీ ఉన్న డేటా నుంచి మనకు కావాల్సిన డేటాను సపరేట్ చేసుకున్నాము. ఇప్పుడు మనం ఒక కొత్త వేరియబుల్ని క్రియేట్ చేయడానికి ఇఫ్ని యూజ్ చేసే ఎలా కోడ్ రాస్తాము. ఓకే, క్రియేట్ ఏ న్యూ వేరియబుల్. నేను దానికి demo4 అనే నేమ్ ఇచ్చాను. ఇఫ్ ఏజ్ ఈక్వల్స్ టు 12, దెన్ ఇక్కడ మనం న్యూ వేరియబుల్ని క్రియేట్ చేయడానికి దెన్ అనే ఆప్షన్ని యూజ్ చేస్తాము. ఇఫ్ ఏజ్ ఈక్వల్స్ టు 12, దెన్ కేటగిరీ ఈక్వల్స్ టు యంగ్. అంటే ఏజ్ 12 ఉన్నప్పుడు మాత్రమే కేటగిరీ అనే వేరియబుల్లో యంగ్ అనే అబ్జర్వేషన్ రావాలి. ఓకే, ఇప్పుడు మనం దీన్ని రన్ చేద్దాము. ఓకే, ఓపెన్ చేసే కంటే ముందు లాగ్ అనేది క్లియర్గా ఉంది. demo4. ఓకే, demo4 డేటా సెట్లో ఏజ్ ఎక్కడైతే 12 ఉందో అక్కడే మనకు కేటగిరీలో యంగ్ అనే అబ్జర్వేషన్ క్రియేట్ అయింది. ఈ విధంగా మనం ఒక కొత్త వేరియబుల్ని కూడా క్రియేట్ చేయొచ్చు బై యూజింగ్ ఇఫ్. ఓకే, ఇప్పుడు క్రియేట్ అయిన కొత్త వేరియబుల్ మీద కూడా మనం ఫిల్టర్ కండిషన్ అనేది అప్లై చేయవచ్చు. అది ఎలా చూద్దాం. అప్లై ఫిల్టర్ కండిషన్ ఆన్ న్యూ వేరియబుల్. ఓకే, నేను దీనికి demo4a అనే నేమ్ ఇచ్చాను. సెట్ demo4 ఇఫ్ కేటగిరీ ఈక్వల్స్ టు యంగ్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయిన వేరియబుల్ అయినా న్యూగా క్రియేట్ చేసిన వేరియబుల్ అయినా కండిషన్ అనేది సేమ్. మనకు కావలసిన వేరియబుల్లో ఏ అబ్జర్వేషన్స్ కావాలో ఆ కండిషన్ ఇచ్చేసి మనం రన్ చేస్తే మనకు ఆ కొత్త డేటా సెట్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, బిఫోర్ ఓపెనింగ్ లాగ్ ఈజ్ క్లియర్ అండ్ demo4a డేటా సెట్ ఓన్లీ కేటగిరీలో యంగ్ అనే అబ్జర్వేషన్స్ మాత్రమే ఉన్నవి. ఈ విధంగా మనం ఒక కొత్త వేరియబుల్ని క్రియేట్ చేయొచ్చు. ఆ వేరియబుల్లో దాని మీద కూడా మనం ఫిల్టర్ కండిషన్ అప్లై చేసి ఆ పర్టికులర్ డేటాని మనం సపరేట్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు మనం ఇఫ్ స్టేట్మెంట్స్లో ఒకటే ఫిల్టర్ కండిషన్ అనేది అప్లై చేసాము. ఇప్పుడు మనం మల్టిపుల్ ఇఫ్ స్టేట్మెంట్స్, ఓకే, ఒకటే డేటా సెట్ లోపల మల్టిపుల్ ఇఫ్ స్టేట్మెంట్స్ని కూడా మనం క్రియేట్ చేయొచ్చు. ఓకే, దానికి నేను సాస్ హెల్ప్ లోపల కార్స్ అనే డేటా సెట్ని యూజ్ చేసుకుంటున్నాను. ఓకే, రన్ చేస్తున్నాను. లాగ్ అనేది క్లియర్గా ఉంది. చెక్ అనే డేటా సెట్. ఓకే, ఇది ఒక కార్స్ అనే డేటా సెట్ మనకు ఆల్రెడీ సాస్ హెల్ప్లో మనకు ఆల్రెడీ అవైలబుల్గా ఉంటుంది. ఇవి ఇక్కడ మనకు వేరియబుల్స్ వచ్చేసి మేక్, మోడల్, టైప్, ఆరిజిన్, డ్రైవ్ టైప్. ఇక్కడ సిలిండర్స్ అనే వేరియబుల్ని మనం దీనికి యూజ్ చేసుకుంటున్నాము. సిలిండర్స్లో మనకు 6, 4, 6, 4, 8 ఈ విధంగా మనకి అబ్జర్వేషన్స్ అనేవి ఉన్నవి. ఇప్పుడు మనం ఈ సిలిండర్ అనే వేరియబుల్ మీద మనం మల్టిపుల్ ఇఫ్ స్టేట్మెంట్స్ని ఎలా రాయాలో చూద్దాం. ఓకే, నేను డేటా సెట్ చెక్ 1 అనే నేమ్ ఇస్తున్నాను. ఓకే, సెట్ చెక్ అండ్ ఇఫ్ సిలిండర్స్ ఈక్వల్స్ టు 4 దెన్ సేల్ ఈక్వల్స్ టు బై. ఇది ఆల్రెడీ మనం ఒక వేరియబుల్ని ఎలా క్రియేట్ చేసుకోవచ్చో ఇఫ్ కండిషన్ యూజ్ చేసి ఒక వేరియబుల్ని పర్టికులర్ అబ్జర్వేషన్స్కి ఎలా క్రియేట్ చేయాలో ఆల్రెడీ చూసినాం. ఇప్పుడు మోర్ దెన్ 1 అనగా ఎల్స్ అనేది యూజ్ చేయాలి మనం. ఓకే, ఎల్స్ సేల్ ఈక్వల్స్ టు డోంట్ బై అనగా సిలిండర్స్ ఈక్వల్స్ టు 4 ఉన్నప్పుడు మాత్రమే సేల్ అనే వేరియబుల్లో బై అనే అబ్జర్వేషన్ రావాలి. లేక అంటే నాట్ ఈక్వల్స్ టు 4 అయినప్పుడు సిలిండర్స్ అనే వేరియబుల్ నాట్ ఈక్వల్స్ టు 4 అయిన ప్రతి దగ్గర సేల్ అనే వేరియబుల్లో డోంట్ బై అనే అబ్జర్వేషన్ రావాలి. ఓకే, ఇప్పుడు మనం ఈ డేటా సెట్ని రన్ చేద్దాం. ఓకే, మనకు లాగ్ అనేది క్లియర్గా ఉంది. ఇప్పుడు చెక్ 1 అనే డేటా సెట్ని ఓపెన్ చేద్దాము. ఇక్కడ మనకి సిలిండర్స్ ఈక్వల్స్ టు
4 ఉన్నప్పుడు, సిలిండర్స్ ఈక్వల్స్ టు 4 ఉన్నప్పుడు మాత్రమే సేల్ అనే వేరియబుల్లో మనకు బై అనే అబ్జర్వేషన్ రావాలి. ఓకే, గాట్ ఇట్. సిలిండర్స్ ఈక్వల్స్ టు 4 ఉన్నప్పుడు అండ్ 6 ఉన్నప్పుడు డోంట్ బై అండ్ 8 ఉన్నప్పుడు కూడా మనకు డోంట్ బై అనే అబ్జర్వేషన్ రావాలి ఇక్కడ సేల్స్ వేరియబుల్లో. ఈ విధంగా మనం ఒకటే డేటా సెట్లో మల్టిపుల్ ఇఫ్ స్టేట్మెంట్స్ని యూజ్ చేసి మనము డేటా సెట్ అనేది తీసుకురావచ్చు. ఇప్పుడు మోర్ దెన్ 1 ఇక్కడ మనము 2 ఇఫ్ స్టేట్మెంట్స్ని రాసాము. బై యూజింగ్ ఎల్స్ అనే దాన్ని యూజ్ చేసి మనం 2 రాసాము. అదేవిధంగా మోర్ దెన్ 1 అంటే ఒకటి కంటే రెండిటి కంటే ఎక్కువ ఇఫ్ స్టేట్మెంట్లు కూడా మనం ఒక డేటా సెట్లో అప్లై చేయవచ్చు. అది ఎలా అంటే రైట్ మల్టిపుల్ ఇఫ్ కండిషన్స్. ఓకే, ఇఫ్ సిలిండర్స్ ఈక్వల్స్ టు 4 దెన్ సేల్ ఈక్వల్స్ టు బై. ఎల్స్ ఇఫ్ అనేది యూజ్ చేస్తాం మనము. మోర్ దెన్ 2 బిల్డర్ కండిషన్స్ అప్లై చేయాలంటే మనం ఎల్స్ ఇఫ్ అనేది యూజ్ చేస్తాం. ఎల్స్ సిలిండర్స్ ఈక్వల్స్ టు 6 దెన్ సేల్ ఈక్వల్స్ టు డోంట్ బై. ఇక్కడి వరకే మనం 2 ఇఫ్ కండిషన్స్ అనేవి రాసాము. ఇప్పుడు మూడవది రాయడానికి కూడా ఎల్స్ ఇఫ్ సిలిండర్స్ ఈక్వల్స్ టు 8 దెన్ సేల్ ఈక్వల్స్ టు హోల్డ్. ఓకే, అర్థమైంది కదా. ఇక్కడ మనము ఈ విధంగా ఎన్ని ఇఫ్ స్టేట్మెంట్స్ కావాలనుకుంటే అన్ని ఇఫ్ స్టేట్మెంట్స్ రాసుకోవచ్చు ఒకటే డేటా సెట్ లోపల. దేన్ని యూజ్ చేసి ఎల్స్ ఇఫ్ అనే కండిషన్ యూజ్ చేసి మనం ఒకటే డేటా సెట్ లోపల రెండింటికంటే ఎక్కువ ఫిల్టర్ కండిషన్స్ని మనం అప్లై చేయొచ్చు. ఇప్పుడు దీన్ని రన్ చేద్దాము. ఓకే, లాగ్ అనేది క్లియర్గా ఉంది. చెక్ టు అబ్జర్వేషన్. ఓకే, చెక్ టు ఇక్కడ మనం 6 ఇచ్చినప్పుడు డోంట్ బై, సిలిండర్స్లో 4 అనే అబ్జర్వేషన్ ఉన్నప్పుడు బై అండ్ అదేవిధంగా 8 అనేది ఉన్నప్పుడు హోల్డ్ అని రావాలి. ఈ విధంగా మనం మల్టిపుల్ ఇఫ్ కండిషన్స్ అనేవి ఒక డేటా సెట్ లోపల అప్లై చేయవచ్చు. అంతేకాకుండా ఇఫ్ స్టేట్మెంట్స్ని యూజ్ చేసి మనం ఒక వేరియబుల్లో ఉన్న కొన్ని పర్టికులర్ అబ్జర్వేషన్ని కూడా డిలీట్ చేయొచ్చు. అది ఏ విధంగానో చూద్దాం. ఒక టు డిలీట్ సమ్ అబ్జర్వేషన్ డేటా చెక్ 3 అనే నేమ్ ఇస్తున్నాను నేను. సెట్ చెక్. ఓకే, ఇఫ్ సిలిండర్స్ ఈక్వల్స్ టు 6 దెన్ డిలీట్. ఈ విధంగా మనం ఆ పర్టికులర్ వేరియబుల్లో ఉన్న ఆ పర్టికులర్ అబ్జర్వేషన్ని, ఆ బంచ్ ఆఫ్ అబ్జర్వేషన్ని మనం డిలీట్ చేయొచ్చు. ఓకే, అండ్ అదేవిధంగా ఒకటే కండిషన్ కాదు, ఒకటే డేటా సెట్ లోపల మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని డిలీట్ కండిషన్ అనేది రాయొచ్చు. ఇక్కడ నేను 2 కండిషన్స్ రాస్తున్నాను. ఇఫ్ సిలిండర్స్ ఈక్వల్స్ టు 6 దెన్ డిలీట్ అంటే సిలిండర్లో ఉన్న 6 అబ్జర్వేషన్స్, 6 నేమ్తో ఉన్న అబ్జర్వేషన్స్ అన్ని డిలీట్ కావాలి. అండ్ ఆరిజిన్ వేరియబుల్లో ఉన్న యూరప్ నేమ్తో ఉన్న అబ్జర్వేషన్స్ అన్ని డిలీట్ కావాలి. ఓకే, ఇప్పుడు మనం ఈ డేటా సెట్ని రన్ చేద్దాము. ఓకే, ఓపెన్ చేయడానికంటే ముందు లాగ్ అనేది క్లియర్గా ఉంది. చెక్ 3. ఇక్కడ మనం ఈ ఆరిజిన్లో యూరప్ అనే అబ్జర్వేషన్ ఉండదు అండ్ అదేవిధంగా సిలిండర్స్లో 6 అనే అబ్జర్వేషన్ ఉండదు. ఓకే, ఈ విధంగా మనం ఇఫ్ స్టేట్మెంట్స్ని యూజ్ చేసి ఒక పర్టికులర్ అబ్జర్వేషన్స్ని కూడా మనం డిలీట్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ మనం దెన్ డిలీట్ని యూజ్ చేయకుండా మనము నాట్ ఈక్వల్స్ టు సింబల్ పెట్టి కూడా మనకు కావాల్సిన అబ్జర్వేషన్ని డిలీట్ చేయొచ్చు. అదే విధంగా చూద్దాము. అదర్ వేస్ టు డిలీట్ అబ్జర్వేషన్. నేను దీనికి చెక్ 4 అని నేమ్ ఇస్తున్నాను డేటా సెట్కి. సెట్ చెక్ ఇఫ్ సిలిండర్స్ ఇది నాట్ ఈక్వల్స్ టు సింబల్. ఓకే, దెన్ 6 ఇఫ్ సిలిండర్స్ నాట్ ఈక్వల్స్ టు 6 అనగా మనకు కామన్గా ఇంతకు ముందు చూసిన ఇఫ్ సిలిండర్స్ ఈక్వల్స్ టు 6 అన్నప్పుడు మనకు ఆ సిలిండర్ అబ్జర్వేషన్ వేరియబుల్లో 6 అనే అబ్జర్వేషన్స్ వస్తాయి. అదేవిధంగా సిలిండర్స్ నాట్ ఈక్వల్స్ టు 6 అన్నప్పుడు అవి కాకుండా మిగతావి వస్తుంది. లాజికల్గా మనం 6 అనే అబ్జర్వేషన్ని డిలీట్ చేస్తున్నాం అన్నమాట. ఈ విధంగా మనం దెన్ డిలీట్ రాయకుండా కూడా నాట్ ఈక్వల్స్ టు సింబల్ ఇచ్చి మనం అబ్జర్వేషన్ని డిలీట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఈ డేటా సెట్ని రన్ చేద్దాం. లాగ్ అనేది క్లియర్గా ఉంది. చెక్ 4.
ఓకే, ఈ విధంగా మనం ఇప్పుడు సిలిండర్స్లో మనకి 6 అనే అబ్జర్వేషన్స్ లేవు. ఓకే, నౌ నాట్ ఈక్వల్స్ టు సింబల్, మనకి ఇంకొక నాట్ ఈక్వల్స్ టు సింబల్ కూడా ఉంటుందండి, అది క్యాప్ రూపంలో ఉంటుంది. ఇఫ్ సిలిండర్స్ నాట్ ఈక్వల్స్ టు 6 దెన్ డిలీట్. ఈ డేటా సెట్ని కూడా మనం రన్ చేద్దాము. ఓకే, డేటా సెట్ ఓపెన్ చేయడం కంటే ముందు మనం లాగ్ అనేది క్లియర్గా ఉంది. ఓకే, చెక్ 5. ఓకే, ఈ విధంగా సిలిండర్స్లో 6 అనే అబ్జర్వేషన్ని మనం డిలీట్ చేసాము. ఈ విధంగా మనం ఇఫ్ స్టేట్మెంట్స్ని డేటా సెట్లో కొన్ని పర్టికులర్ సిచ్యువేషన్స్లో యూజ్ చేయొచ్చు. ఇవి ఇంపార్టెంట్ సిచ్యువేషన్స్. ఓకే, నౌ ద సెకండ్ వన్ ఈజ్ వేర్ స్టేట్మెంట్. వేర్ కండిషన్ గురించి తెలుసుకోవడానికి మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. అది SAS హెల్ప్లో నుంచి క్లాస్ అనే డేటా సెట్ను తీసుకుందాము. దానికి కోడ్ వచ్చేసి డేటా డెమో. నేను డేటా సెట్కి డెమో అనే నేమ్ ఇచ్చాను. అండ్ సెట్ SAS help డాట్ క్లాస్ అండ్ రన్. ఓకే, బిఫోర్ ఓపెనింగ్ డేటా అండ్ లాగ్ అనేది క్లియర్గా ఉండాలి. అండ్ ఇక్కడ మనకి డెమో అనే డేటా సెట్లో నేమ్, సెక్స్, ఏజ్, హైట్, వెయిట్ అనే వేరియబుల్స్ ఉన్నవి. ఏజ్లో 11, 12, 13, 14, 15, 16 అనే అబ్జర్వేషన్స్ ఉన్నవి. ఇప్పుడు ఈ డేటా సెట్ నుంచి నాకు ఓన్లీ ఏజ్ ఈక్వల్స్ టు 12 అబ్జర్వేషన్స్ మాత్రమే సపరేట్గా ఒక డేటా సెట్లో కావాలి. ఇలాంటి కండిషన్స్లో మనం వేర్ స్టేట్మెంట్స్ని యూజ్ చేస్తాము. ఓకే, అండ్ వేర్ స్టేట్మెంట్ అనేది 2 వేస్లలో రాయొచ్చు. ఒకటి స్టేట్మెంట్ లెక్క, ఇంకొకటి ఆప్షన్స్ మాదిరి. ఫస్ట్ స్టేట్మెంట్ లెక్క ఎట్లా రాయాలి? డెమో1 అనేది డేటా సెట్ నేమ్ అండ్ డెమో సెట్ అండ్ వేర్ ఏజ్ ఈక్వల్స్ టు 12. ఇది మన ఫిల్టర్ కండిషన్, వేర్ ఏజ్ ఈక్వల్స్ టు 12 అండ్ రన్. డేటా సెట్ ఓపెన్ చేసే కంటే ముందు లాగ్ అనేది చూసుకోవాలి. లాగ్ అనేది క్లియర్గా ఉంది. అండ్ డెమో1 ఇక్కడ మనకి ఓన్లీ ఏజ్ ఈక్వల్స్ టు 12 మాత్రమే సపరేట్ అయి ఒక కొత్త డేటా సెట్లో క్రియేట్ అయింది. ఈ విధంగా మనం వేర్ స్టేట్మెంట్స్ని యూజ్ చేసి ఆల్రెడీ ఉన్న డేటా నుంచి మనకు కావాల్సిన పర్టికులర్ అబ్జర్వేషన్ ఉన్న డేటాను సపరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వేర్ కండిషన్ని ఆప్షన్స్ లెక్క ఎట్లా రాస్తాం? డెమో2, నేను ఆ డేటా సెట్కి డెమో2 అనే నేమ్ ఇచ్చాను. అండ్ వేర్ ఈక్వల్స్ టు ఏజ్ ఈక్వల్స్ టు 12. ఈ విధంగా మనం ఆప్షన్స్ రాస్తాము. అండ్ రన్. డేటా సెట్ ఓపెన్ చేసే కంటే ముందు లాగ్ అనేది చూసుకోవాలి. లాగ్ అనేది క్లియర్గా ఉంది. అండ్ డెమో2 ఇక్కడ మనకి ఓన్లీ ఏజ్ ఈక్వల్స్ టు 12 మాత్రమే వచ్చారు. అండ్ మనం ఆప్షన్ మాదిరి రాసాం. ఇంకొక వేలో కూడా మనం ఆప్షన్ అనేది రాయొచ్చు. నేను డేటా సెట్కు డెమో2A అని ఇచ్చాను. అండ్ వేర్ ఈక్వల్స్ టు ఏజ్ ఈక్వల్స్ టు 12 అండ్ సెట్ డెమో అండ్ రన్. డేటా సెట్ ఓపెన్ చేసే కంటే ముందు లాగ్ అనేది చూసుకోవాలి. లాగ్ అనేది క్లియర్గా ఉంది. డెమో2A. ఈ డేటా సెట్లో మనకు యాజ్ అన్ ఆప్షన్ రాసాము. ఇక్కడ ఓన్లీ ఏజ్ ఈక్వల్స్ టు 12 అనే అబ్జర్వేషన్ ఫిల్టర్ అయి మనకు డేటా సెట్ సపరేట్గా వచ్చింది. ఈ విధంగా మనం వేర్ కండిషన్ని స్టేట్మెంట్ లెక్క అండ్ ఆప్షన్ లెక్క యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఈ రెండింటి ఆప్షన్స్ మధ్యలో డిఫరెంట్ ఏంటి అంటే, మనం ఆప్షన్ అనేది ఇక్కడ రాస్తే మనకు మెయిన్ డేటా సెట్లోనే ఫిల్టర్ అయ్యి మనకు ఒక కొత్త డేటా సెట్ క్రియేట్ అవుతుంది. అదే మనం ఆప్షన్ అనేది ఇక్కడ రాస్తే ఫిల్టర్ అయిన కొత్త డేటా సెట్ క్రియేట్ అవుతుంది. అనగా అంటే మెయిన్ డేటా సెట్ అనేది ఎలాంటి డిస్టర్బెన్స్ కాదు. ఈ విధంగా మనం వేర్ కండిషన్ని స్టేట్మెంట్ మాదిరి అండ్ ఆప్షన్ మాదిరి యూజ్ చేసి డేటాను ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇప్పుడు వేర్ కండిషన్ అనేది ఒకటే వేరియబుల్లో కాకుండా మోర్ దెన్ 1 వేరియబుల్స్లో ఎలా యూజ్ చేయాలి అంటే, దానికి కోడ్ వచ్చేసి డెమో3. నేను ఆ డేటా సెట్కి డెమో3 అనే నేమ్ ఇచ్చాను. సెట్ డెమో వేర్ ఆల్సో సెక్స్ ఈక్వల్స్ టు m, వేర్ ఆల్సో ఏజ్ ఈక్వల్స్ టు 12 అండ్ రన్. ఓకే, డేటా సెట్ ఓపెన్ చేసే కంటే ముందు మనకు లాగ్ అనేది క్లియర్గా ఉండాలి. లాగ్ అనేది క్లియర్గా ఉంది. అండ్ డెమో3 ఇక్కడ మనకి సెక్స్ ఈక్వల్స్ టు m అండ్ ఏజ్ ఈక్వల్స్ టు 12 మాత్రమే వచ్చినవి. ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేస్తే ఇది మనకు మెయిన్ డేటా సెట్, క్లాస్ అనే డేటా సెట్. ఇక్కడ మనకు ఏజ్లో 11, 12, 13, 14 అనే అబ్జర్వేషన్స్ ఉన్నవి. ఇప్పుడు ఇందులో నుంచి మనం ఓన్లీ ఏజ్ ఈక్వల్స్ టు 12 మాత్రమే సపరేట్ చేసినాము కాబట్టి మనకు డేటా సెట్ ఇలా వచ్చింది. ఇప్పుడు
ఇందులో నుంచి మళ్ళా సెక్స్ ఈక్వల్స్ టు ఎమ్ ఏజ్ ఈక్వల్స్ టు 12ని సపరేట్ చేసాము. 2 వేరియబుల్స్ మీద ఫిల్టర్ కండిషన్ అనేది అప్లై చేసాము. అప్పుడు మనకు డాటా సెట్ అనేది ఇలా వచ్చింది. ఈ విధంగా మనం డాటా సెట్ని ఎన్ని వేరియబుల్స్ మీద కావాలనుకుంటే అన్ని వేరియబుల్స్ మీద అప్లై చేసి మనకు కావలసిన డాటా సెట్ను సపరేట్ చేసుకోవచ్చు బై యూజింగ్ వేర్ కండిషన్ ఆర్ స్టేట్మెంట్. ఇక్కడ మనం 2 వేరియబుల్స్ మీద అప్లై చేసాము. ఇప్పుడు ఒకటే వేరియబుల్లో 2 అబ్జర్వేషన్స్ మీద ఎలా ఫిల్టర్ కండిషన్ అనేది అప్లై చేస్తాము. దానికి కోడ్ వచ్చేసి అండ్ అది కూడా మనం న్యూమరిక్కి సపరేట్గా క్యారెక్టర్కి సపరేట్గా చేస్తాము. ఫస్ట్ వన్ న్యూమరిక్ అండ్ నేను డాటా సెట్కి డెమో4 అనే నేమ్ ఇచ్చాను. అండ్ సెట్ డెమో అండ్ వేర్ ఏజ్ ఇన్ 12, 13. ఇప్పుడు ఈ డాటా సెట్ని కోడ్ని రన్ చేద్దాము. డాటా సెట్ ఓపెన్ చేసే కంటే ముందు లాగ్ అనేది క్లియర్గా ఉండాలి. లాగ్ అనేది క్లియర్గా ఉంది. అండ్ డెమో4 ఇక్కడ మనకి ఏజ్లో 12 and 13 2 అబ్జర్వేషన్స్ మాత్రమే ఉన్నవి. ఈ విధంగా ఇన్ ఆపరేటర్ని యూజ్ చేసి న్యూమరిక్ వేరియబుల్స్ మీద మనం వేర్ కండిషన్ అనేది అప్లై చేయవచ్చు. ఇప్పుడు ఇదే వేర్ కండిషన్ అనేది క్యారెక్టర్ మీద ఎలా రాస్తాం? ఓకే, నేను ఈ డాటా సెట్కి డెమో5 అనే నేమ్ ఇచ్చాను. అండ్ వేర్ నేమ్ అనేది క్యారెక్టర్ వేరియబుల్ ఇన్ ఆల్ఫ్రెడ్ అండ్ విలియం. ఓకే, ఇప్పుడు ఈ డాటా సెట్ని రన్ చేద్దాము. డాటా సెట్ ఓపెన్ చేసే కంటే ముందు లాగ్ అనేది క్లియర్గా ఉండాలి. లాగ్ అనేది క్లియర్గా ఉంది. డెమో5 మన డాటా సెట్. ఇక్కడ నాకు ఓన్లీ నేమ్ అనే వేరియబుల్లో ఆల్ఫ్రెడ్ అండ్ విలియం ఇద్దరు మాత్రమే వచ్చారు. ఎందుకంటే నేను వాళ్ళిద్దరికి మాత్రమే వేర్ కండిషన్ అనేది అప్లై చేశాను. ఈ విధంగా మనం ఇన్ ఆపరేటర్ యూజ్ చేసి మనకి ఎన్ని అబ్జర్వేషన్స్ కావాలంటే అన్ని అబ్జర్వేషన్ని సపరేట్ చేయొచ్చు ఒక వేరియబుల్ లోపల. ఇప్పుడు మనం ఒకటే వేరియబుల్లో 2 అబ్జర్వేషన్స్ మీద అప్లై చేసాము. ఈ విధంగా 2 కంటే ఎక్కువ అబ్జర్వేషన్స్ మీద ఎలా అప్లై చేయాలి? ఓకే, అండ్ నేను ఆ డాటా సెట్కి డెమో6 అనే నేమ్ ఇచ్చాను. అండ్ సెట్ డెమో వేర్ ఏజ్ ఇన్ 12, 13, 14 రన్. ఓకే, నేను కోడ్ని రన్ చేస్తున్నాను. డాటా సెట్ ఓపెన్ చేసే కంటే ముందు లాగ్ అనేది క్లియర్గా ఉండాలి. లాగ్ అనేది క్లియర్గా ఉంది. డెమో6 ఇక్కడ మనకి ఏజ్ లోపల 12, 13, 14 అనే అబ్జర్వేషన్స్ మాత్రమే వచ్చాయి. ఈ విధంగా మనకు కావలసిన అబ్జర్వేషన్ని ఇన్ ఆపరేటర్ యూజ్ చేసి వేర్ కండిషన్లో రాయడం ద్వారా మనకు కావలసిన డాటా సెట్ అనేది సపరేట్ అవుతుంది. ఇప్పటి వరకు మనం వేర్ కండిషన్ని డాటా స్టెప్లో మాత్రమే రాసాము. ఇప్పుడు అదే వేర్ కండిషన్ని మనం ఏదైనా ప్రొసీజర్ స్టెప్లో యూజ్ చేయవచ్చు. అందులో కూడా స్టేట్మెంట్ మాదిరి యూజ్ చేయొచ్చు, ఆప్షన్ మాదిరి కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ మాదిరి ఎలా యూజ్ చేస్తాము? ఒక ప్రొసీజర్ స్టెప్లో. ఇక్కడ నేను ఒక ప్రొసీజర్ ప్రాక్ సార్ట్ అనే ప్రొసీజర్ స్టెప్ తీసుకున్నాను. ఓకే, ప్రాక్ సార్ట్ డాటా ఈక్వల్స్ టు డెమో అండ్ అవుట్ 7 అండ్ బై ఏజ్ వేర్ ఏజ్ ఈక్వల్స్ టు 12 అండ్ రన్. డాటా స్టెప్లో ఏ విధంగా అయితే రాస్తామో మనం ప్రొసీజర్ స్టెప్లో కూడా అదే విధంగా రాస్తాము. అండ్ డాటా సెట్ ఓపెన్ చేసే కంటే ముందు లాగ్ అనేది క్లియర్గా ఉండాలి. డెమో7 ఇక్కడ మనకి ఏజ్ ఈక్వల్స్ టు 12 మాత్రమే వచ్చాయి. ఎట్లా అయితే మనకు ఒక డాటా సెట్లో అప్లై చేయడం వల్ల డాటా సెట్ సపరేట్ అవుతుందో ప్రొసీజర్ స్టెప్లో రాయడం ద్వారా అదే విధంగా సపరేట్ అవుతుంది. వేర్ కండిషన్ యాజ్ అ ఆప్షన్ మాదిరి ఎలా రాయాలి? ప్రాక్ సార్ట్ డాటా ఈక్వల్స్ టు డెమో అవుట్ డెమో7a అండ్ వేర్ ఈక్వల్స్ టు ఏజ్ ఈక్వల్స్ టు 12 బై ఏజ్ అండ్ బై రన్. డాటా సెట్ ఓపెన్ చేసే కంటే ముందు లాగ్ అనేది క్లియర్గా ఉండాలి. 7a ఇది క్లియర్. అండ్ ఇక్కడ మనకు ఏజ్ ఈక్వల్స్ టు 12 అనే డాటా సెట్ మాత్రమే సపరేట్ అవుతుంది. ఏ విధంగా అయితే మనం డాటా సెట్లో ఒక ఆప్షన్ ఏ విధంగా అయితే రాస్తామో ఇక్కడ కూడా అదే విధంగా మనం రాయాలి. మీకు ఇచ్చే టాస్క్ ఏంటిదంటే నేను ఇక్కడ ఆప్షన్ అనేది న్యూ డాటా సెట్ క్రియేషన్లో యూజ్ చేశాను. ఇప్పుడు మీరు ఇదే ఆప్షన్ని ఒరిజినల్ డాటా సెట్లో ఎలా ఫిల్టర్ చేయాలో చేసి చూడండి. అండ్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీ ఓన్ ఎగ్జాంపుల్స్ మాత్రమే తీసుకోండి.
అప్పుడే మీకు ఈజీగా అర్థమవుతుంది. అంటే ఎట్లా అంటే ఏజ్ ఈక్వల్స్ టు 11 అనే డాటాను సపరేట్ చేయండి. ఏజ్ ఈక్వల్స్ టు 11లో మేల్స్ సపరేట్ చేయండి, ఏజ్ ఈక్వల్స్ టు 11లో ఫీమేల్స్ సపరేట్ చేయండి. ఆ విధంగా మీకు కావలసిన డాటా సెట్ను మీకు ఇష్టమైన మాదిరిగా సపరేట్ చేయగలిగితే వేర్ కండిషన్ యూజ్ చేసి మీకు ఈజీగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, క్లిక్ ద bell icon, like the video and comment below, share with your friends. Thank you, support me.